भक्ति सिद्धांत गोस्वामी महाराज प्रभुपाद की गुरु परंपरा की जय। हरे कृष्ण। ఈ భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు ప్రభుపాదుల వారు ఆయన ఆ విధంగా తపస్సు చేసిన తర్వాత వాళ్ళ తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం గౌర్ కిషోర్ బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్తారు. ఆయన ఆ గౌర్ కిషోర్ బాబాజీ మహారాజ్ దగ్గరికి వెళ్ళి ఆయన దీక్ష తీసుకోవాలనుకుంటారు. వాళ్ళ తండ్రి గారు సమర్థుడు, తర్వాత ఆధ్యాత్మిక ఆచార్యుడు అయినా సరే గౌర్ కిషోర్ బాబాజీ దగ్గర దీక్ష తీసుకోవాలని ఆయన పంపిస్తారు. గౌర్ కిషోర్ బాబాజీ ఆయనకి ఏ విధమైన చదువు రాదు, అయినా సరే ఆయన చాలా శుద్ధమైన భక్తుడు. మనకిక్కడ ఒక గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. గురువు దగ్గర శుద్ధమైన భక్తి ఉంటే చదువుతో ఏం పని లేదు. తర్వాత అతను కులము ఏ విధమైన కులము, లేకపోతే బ్రాహ్మణ కుటుంబమా, ఆచార్య కుటుంబమా, వేద పండితుడా ఏం అవసరం లేదు. ఆయన నిజమైన శుద్ధమైన భక్తుడు. నిరంతరం మహామంత్ర శక్తి పవర్తోనే ఆయన ఎంతోమంది యొక్క గుణాలని, వాళ్ళ జీవితాలని అన్నీ చెప్పేవాళ్ళు. ఆయన నిరంతరం జపం చేస్తూ ఉండేవాళ్ళు. ఆయన బాగా జపం చేయగా కొన్నాళ్ళకి ఆయన కళ్ళు కూడా కనిపించవు. కళ్ళు కూడా లేకపోయినా సరే ఆయన నిరంతరం జపం చేస్తూ ఉండేవాడు. మళ్ళీ పెద్ద పెద్ద భవనాలు అవి కట్టడం వల్ల కాలం వేస్ట్ అవుద్దని ఒక బాత్రూంలో ఒక పక్కన గది ఉంటే ఆ గదిలో ఉండేవాడు, జీవిస్తూ ఉండేవాడు. ఆ విధంగా భక్తి బాబాజీ గౌర్ కిషోర్ బాబాజీ మహారాజ్ భక్తి చేశారు. ఆయన దగ్గర దీక్ష తీసుకోవాలని వెళ్తారు ఆయన. ఇప్పుడు మనం దీనిలో ఒక విషయం కనిపెట్టాలి. భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజ్ జడ్జి వాళ్ళ కుమారుడు. ఆయన మొత్తం గౌడి దేశానికి జడ్జి. ఆయన కుమారుడు ఈ విధమైన బాబాజీ మహారాజు అనాగరికుడు, చదువు లేదు, బాగా శుద్ధమైన భక్తులు. అయినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవాలంటే భక్తిలో చిన్న పెద్ద ఎక్కడ అనేది లేదు. ఎక్కడైనా సరే భక్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి భక్తి నేర్చుకోవాలి, శరణాగతి అవ్వాలి. ఈ ధనము సంపదలన్నీ కిరీటాలన్నీ అవతల పారేసి వాళ్ళకి సేవ చేసి వాళ్ళ దగ్గర భక్తి నేర్చుకోవాలి. ఆ విధంగా గౌర్ కిషోర్ బాబాజీకి సేవ చేస్తానికి వెళ్తాడు. ఆయన అంగీకరించడు. నేను ఎవరిని దీక్ష అంటాడు. నాకు అర్హత లేదంటాడు. అయినా సరే మీరు ఇవ్వాల్సిందే, నేను వెళ్ళనని చెప్పి ఆయన ఎన్నిసార్లు గెంటేసినా ఇవ్వనని చెప్పినా ఆయనకి సేవ చేస్తూ ఉంటాడు. ఆయన చివరికి మలంతో కూడా పారవేశాడు ఆయన్ని. అంత శుద్ధంగా ఆయన సేవ చేశారు. సేవ చేసిన తర్వాత ఆయన దగ్గర ఎంతోమంది భక్తులైన ఒక్కడికి ఇచ్చాడు భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజుకి దీక్ష. తర్వాత ఆయన బాబాజీ మహారాజు మరణించిన తర్వాత ఆయన యొక్క దేహానికి కర్మకాండలు చేయటానికి చాలామంది మేము గురువులు అని వస్తారు. అప్పుడు భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు ఒకటి చెప్తారు. మా గురు మహారాజు ఎవరైనా సరే 1 నెల 2 నెలల 3 నెలల క్రితం వివాహమైన వాళ్ళు స్త్రీ పురుషులు కలవకోకుండా ఉంటే ఎవరైతే ఉంటే వాళ్ళు వచ్చి పాల్గొనవచ్చు అన్నారు. ఒకవేళ కనుక అట్లా పాల్గొనకపోతే మీరు కూడా వెంటనే శరీరాన్ని వదులుతారని చెప్తాడు. అందరూ భయపడి ఎవరో రారు. ఆ విధంగా అందరూ ఇంద్రియ భాగాల్లో ఉన్నారు. కానీ భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజ్ ఒక్కళ్ళే తీసుకెళ్ళి ఆయన సమాధి చేసిన ఏకైక నిజమైన గురువుని ఆశ్రయించాడు. అలాంటి శుద్ధమైన గురువు భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు. వాళ్ళ గురు మహారాజు కూడా ఆయన గౌర్ కిషోర్ బాబాజీ మహారాజ్ కూడా అంత శుద్ధమైన గురువు. జాయ్ గౌర్ కిషోర్ బాబాజీ మహారాజ్కి, భక్తి సిద్ధాంత మహారాజ్కి. ఆయన గౌర్ కిషోర్ బాబాజీ మహారాజ్ ఎవరినైనా సరే ఒక్క క్షణంలో నువ్వు భక్తుడు కాదని చెప్పేవాడు. భక్తులు అవుతాడైతే భక్తులు అవగలడు, భక్తులు అవుతాడనుకున్న వ్యక్తులకే దీక్ష ఇచ్చేవాడు, ఉపదేశం చేసేవాళ్ళు. ధనం ఉన్న సంపదలు లేకపోయినా ఏమీ పట్టించుకునేవాడు కదా ఆయన. ఎవరైనా సరే ఆయన చూడంగానే ఈయన భక్తులు కాదని చెప్పే జ్ఞానము, అంత శక్తివంతమైన జ్ఞానము భగవంతుడు ఆ మహారాజుకి ఇచ్చారు. ఆయన దగ్గర శిష్యుడే భక్తి సిద్ధాంత గోస్వామి మహారాజు. జాయ్ గురు పరంపరా క్రాంతకోటి వైష్ణవ బంధుకి జై. మిగతా విషయాల తర్వాత తెలుసుకుందాం. జాయ్ గురు పరంపరాకి. హరే కృష్ణ. హరే కృష్ణ. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా గురు శిష్య పరంపరలో ద్వారా భక్తి నేర్చుకోండి.